ఆ పాప పుట్టినప్పుడు అందరిలానే ఉంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆ తల్లిదండ్రులకు నిద్ర కరువైంది. అంతకంతకు బరువు పెరుగుతున్న బిడ్డను చూసి వారు తల్లడిల్లిపోయారు. ఇప్పుడు ఆ పాప 6 ఏళ్ల వయసులో 60 కిలోల బరువుతో అష్టకష్టాలు పడుతోంది. తోటి పిల్లలతో కలిసి ఆటలాడుకునే వయసులో భారంగా బతికీడుస్తోంది ఈ చిన్నారి. చెంగున గంతులు వేయాల్సిన సమయంలో నడవడమే నరకంగా మారింది. 6 ఏళ్ల వయసులోనే 60 కిలోల బరువుతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బుచ్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈ చిన్నారి పేరు యామిని. వయసు 6 ఏళ్లు. గిరిజన కుటుంబానికి చెందిన నూనావత్తు తారా, దేవ్సింగ్ దంపతుల కూతురైన యామిని పుట్టినప్పుడు అందరూ పిల్లల్లాగే 3 కేజీల బరువుతో ఉంది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఏడాదికి 10 కిలోల చొప్పున 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి 60 కేజీల బరువు పెరిగింది. ఈ భారీ కాయంతో ఇప్పుడు ఈ చిన్నారి కదల్లేని స్థితిలో ఇబ్బంది పడుతోంది. ఊబకాయంతో బాధపడుతున్న యామిని తన పని తాను చేసుకోలేదు. కనీసం 4 అడుగులు కూడా వెయ్యలేదు. తోటి పిల్లల ఆటలాడుకుంటుంటే వారిని చూస్తూ ఒక పక్కగా దీనంగా కూర్చుంటుంది. నిరుపేదలైన తల్లిదండ్రులు తమ బిడ్డను పలు ఆసుపత్రుల్లో చూపించారు. వేలాది రూపాయలు ఖర్చు చేశారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. హైదరాబాద్ తీసుకుపోయినా ఏం తక్కువ కాదు. సూపర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినా, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవాలంటే మా దగ్గర స్మూత్ లేదు. అంతా సూపర్ హాస్పిటల్ తీసుకుపోతే ఇక్కడక్కడ అప్పు చేసి 30-40 వేలు చేసి 6 రోజులు ఉన్నా. ఇక్కడ 2-3 సిరాపే ఇచ్చారు, ఏమీ ఇవ్వలేదు. ఇక జీన్స్ ప్రాబ్లం అని అంటారు. పోతా అంటే రోజు పెరుగుతాను సార్. పెరుగుతా అంటే రోజు పెరుగుతా ఇక 6 సంవత్సరాలకే 60 కిలోల దాకా పెరిగింది. పెరిగేలాగా తల్లిదండ్రులు ఎటు పోకుండా ఉన్న పైసలు హైదరాబాద్ తీసుకుపోయారు. నర్సంపేట, వరంగల్ అంతా చిన్న కాదు చూసేవారు. ఉన్న పైసలు అయిపోయిన తర్వాత ఎటు పోకుండా ఇక అమ్మాయిని పట్టుకొని ఇంటికానే ఉంటారు. వ్యవసాయం లేదు, ఏం లేదు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందిస్తారని తెలిసి అక్కడకు తీసుకువెళితే ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నారు యామిని తల్లిదండ్రులు. తమ కూతురుకొచ్చిన కష్టాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. అధిక బరువుతో బాధపడుతున్న తమ బిడ్డ ఆలనాపాలన చూసుకోవడానికి తల్లి ఇంటికే పరిమితమైపోయింది. సంవత్సరం నెలకు పెరుగుతా అంటే ఇట్లనే ట్రీట్మెంట్ చేసుకుంటూనే హాస్పిటల్ హైదరాబాద్ తీసుకోపోయినా, వరంగల్ తీసుకోపోయినా ఎటైనా నడవాలి చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. నేను చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా పనికి పోలేదు, ఏం లేదు. తెల్లారితే వాళ్ళతో పట్టుకుని తానానికైనా బయటికి పోయినా ఏం చేసినా కానీ వాళ్ళతోనే ఉండాల్సి అవుతుంది. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎవరైనా పెద్దోళ్ళు దాతలు ఎవరైనా వచ్చి అది కాపాడాలని మేము మా గ్రామం తరఫున. 6 ఏళ్ల వయసులో 60 కిలోల బరువుతో నరకం అనుభవిస్తున్న తమ బిడ్డకు మంచి వైద్యం అందించేందుకు తమ ఆర్థిక స్తోమత సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి తమ బిడ్డను ఆదుకోవాలని కోరుతున్నారు.